వందనాలు. అమ్మగారికి నా వందనాలు, అయ్యగారికి నా వందనాలు, అగ్నికూడి నాన్నగారికి నా వందనాలు, అగ్నిపీఠంతో కూడిన మందిరానికి నా వందనాలు, ప్రతి ఒక్క బిడ్డకి నా వందనాలు. మరండి నేను చర్చి బల్లారాధన కాదని మా మనవడిని హాస్పిటల్ తీసుకెళ్ళి 20,000 కట్టి తీసుకొచ్చారు. అదేదో జరమని వారం రోజులుండి వేసమ్మ మనవడిని. సరేలే చూసి వచ్చి పాలు తీసుకొస్తున్నా, ఇంటికి వెళ్ళి పాలబ్బాయి కాడికి వెళ్ళి పాలు తీసుకొచ్చేసరికి గుమ్మలో వచ్చేసింది. విజయ నీళ్ళు కొట్టుకొచ్చేస్తున్నాయి అంటే ఊరికి వస్తాయా, మన ఇంటికి రావడం ఏంటి, వర్షం ఉంది. అదేంటి అలాగంటున్నావు అనేసరికి వాళ్ళ పెద్దమ్మ ఏమంది, ఫోటో తీ అమ్మ, నాకు చూపించమ్మా అని. అది వచ్చేసేయండి అంటే రావట్లేదు. అప్పటికే నా మనవలు అందరూ, నా ముది మనవలు, నా మనవలు, నా కొడుకు, నా కూతురు కూడా వచ్చేసింది. దాని ఇల్లు శనివారమే మునిగిపోయింది. సరేలా మునిగిపోతే నేను నా తల్లి తండ్రి ఉన్నారు, నా మనవరాలు కేకేస్తుంటే నా తల్లి తండ్రి బలం ఉంది, నా సన్నిధి బలం ఉంది. అదిగో కరుణాకు వచ్చినప్పుడే నా సన్నిధి బలం నాకు దయచేసింది. కోటేశ్వర ఆవిడ కూడా, ఆంటీ నీకు కరుణ పెద్దవాళ్ళకే వస్తుంది, నువ్వు రామాకమ్మ అని అమ్మగారు అంటున్నారంటే నా తల్లి తండ్రి బలం గొప్పది, నా సన్నిధి బలం గొప్పదని. ఆ రోజుల్లోనూ కూడా కృష్ణలంక పనికి వెళ్ళి ఇంటికి వచ్చేదని నా సన్నిధికి నేను ఆదివారం ఒక్కరోజునే నేను వస్తానయ్యా. నేను దురాలోచనలో తిరుగుతా పని చేసుకుంటూ ఉంటాను. నా దేవుడు నన్ను ఎంత ఆ కరుణలో కూడా నా తల్లి తండ్రి బలము, నా సన్నిధి బలం నాకు దయచేశాడు. కోటేశ్వర ఆవిడకి ఆ బలం, ఆ మాటే చెప్పాను, నా తల్లి తండ్రి బలము నాకు ఉంది, నా సన్నిధి గొప్ప నాకు ఉందమ్మా, నాకు ఏమవ్వదు అని చెప్పాను. అలాగే ఏం చేశాను, నా మనవళ్ళు వచ్చారు, నా మనవరాళ్ళు అందరూ వచ్చారు, నా కొడుకు కోళ్ళు కూడా ఉన్నారు. నాకు ఆ కరుణలోనే నన్ను దాచిపెట్టుకుని దేవుడు నన్ను ఇప్పుడు ఒడ్డు చేర్చడం ఆడుకొని బయలుదేరిపోయాను. నా మనవలు, నేను, నా కొడుకు కోళ్ళు అందరూ బయలుదేరిపోయాము. పైపుల రోడ్డుకి వెళ్ళేసరికి నాకు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, కొట్టుకెళ్ళిపోతా వచ్చి అలాగే నా మనవలు ఇద్దరు తీసుకెళ్ళారు. నాన్నగారండి నీ పేరు పెట్టుకున్న అబ్రాము అని, చిన్నవాడి పేరని నన్ను వదిలిపెట్టట్లేదు. పెద్దోడు చిన్నోడు ఇస్రాయేలు అబ్రాము. వెళ్ళిగా బెమ్మంగారు గుడి దాటేసరికి ఇంకా మునిగిపోతాను. వాళ్ళిద్దరు ఏం చేశారు, సిరుకో సక్కటి ఇలా ఎత్తుకొని నన్ను కాలు పైకి తేలిపోమమ్మ అని చెప్పి భుజాల మీద ఎత్తి తీసుకెళ్ళారు. అలా ఇంటి మనుషులు కదా. తీసుకెళ్ళేసరికి సాయిబాబా గుడి కాడికి వెళ్ళేసరికి తాడు కట్టారు. ఒత్తిడికి దీనికి దాటి రమ్మని ఈత కొట్టుకుంటామని. నా వల్ల అవట్లో కొట్టేస్తుంది, వెనక్కి వెళ్ళిపోతున్నా. అందులో నా పెద్ద మనవడికి ముడుక్కి ఏదో కొట్టేసింది వచ్చి, ఆ వరగడికి ఏది వచ్చిందో ఏమో నెత్తిరి కారిపోతుందో వాడికి. మా అమ్మ ఏడిసి నన్ను వదిలిపెట్టిన చిన్న బాబు వదిలిపెట్టలేదు. నా మనవడు వదిలిపెట్టకుండా ఆడి ఏం చేశాడు, ఇలా చేజారగ్గేసరికి అంత దూరం వెళ్ళిపోయాను. కొట్టుకొని వెళ్ళిపోతున్నాను. యేసయ్యా నా తల్లి తండ్రి బలం లేదు, నాకు అయిపోయాను తండ్రి, నేను అయిపోయాను, ఇక నాకు దారి లేదు, నీ సన్నిధికి నన్ను తీసుకెళ్తున్నావా తండ్రి అనుకొని నీ నాకు దారి చూపించడానికి ముగ్గురు దూకారు. మా అమ్మగారు వెళ్ళిపోతుందని ఇద్దరు కూడా నన్ను చెరుకు పక్కన ఎత్తుకొని మూడో అబ్బాయికి భుజం మీద వేసి గుర్రపండి వేసి 2 కాళ్ళు వీళ్ళకి పట్టుకొని వాళ్ళు నాతో పాటు వచ్చి మళ్ళీ సగం కట్టు మీద తీసుకొచ్చి దిగబెట్టేసరికి మళ్ళీ ఒక తాటర్ వస్తుంది. ఆ తాటర్ మీద తాటర్ కూడా సగం మునిగిపోతుంది. అయ్యా కొద్దిగా ఆపండి అయ్యా, నన్ను ఆపి మామగారు చచ్చిపోద్ది అయ్యా ఆపి ఆ తాటర్ ఎక్కించారు. నన్ను నా మనవాడిని, పెద్ద మనవాడు కట్టుకొని వెళ్ళిపోయాడు పైకి. చిన్న మనవాడు నన్ను వదలలేదు. నాన్నగారు బలము, నాయన నా పరిస్థితి ఇలాగొద్దు తండ్రి, నువ్వు దారి చూపించాయంటే తాటర్ ఎక్కించి నన్ను ఒడ్డు చేర్చాడు దేవుడు. నాకు నా మనవల్ని, నన్ను, నా ముది మనవల్ని, నా కుటుంబాన్ని, నా చిన్న కుటుంబాన్ని గొప్పగా దాటించాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.